స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక గ్రామంలో సారయ్య, సమ్మయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పిత్రార్జితంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5 ఎకరాలు పంచుకోగా సారయ్య తన 5 ఎకరాల పొలాన్ని అమ్మేసుకొని ఆ డబ్బుతో పట్నం నుండి రకరకాల ఆహార దినుసులు, గృహోపకరణాలు తెచ్చి తన ఎద్దుల బండి మీద చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ మంచి లాభాలు సంపాదించేవాడు. అన్నదమ్ములిద్దరిలో పెద్దవాడైన సారయ్య చాలా తెలివైనవాడు. అతని భార్య చెల్లమ్మ కూడా గడుసుదే. చూస్తూ చూస్తూ పావలా డబ్బును కూడా బయటికి అనవసరంగా పోనివ్వదు. ఇక చిన్నవాడైన సమ్మయ్య తన వాటా 5 ఎకరాల పొలంలో కాలానుగుణమైన పంటలు వేస్తూ వ్యవసాయం చేస్తుంటాడు. అతని భార్య గౌరమ్మ. సమ్మయ్యలాగానే గౌరమ్మ కూడా అమాయకురాలు. అందరికీ సహాయం చేసే గుణం కలది. అయితే ఆ సంవత్సరం అకాల వర్షాల వలన, అనుకోకుండా వచ్చిన తుఫాన్ల వల్ల, చీడపీడల వల్ల సంవత్సరం పొడవునా వేసిన పంటలన్నీ పోయి సమ్మయ్య బాగా నష్టపోయాడు. ఇప్పుడు పరిస్థితి తినడానికి కూడా కష్టంగా ఉంది. అది చూసి సమ్మయ్య భార్య గౌరమ్మ ఒకనాడు ఇలా అంది. యామయ్య, మన వ్యవసాయం అంతా ఈ సంవత్సరం నష్టాల్లో పడి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. మీ అన్న సారయ్య వ్యాపారంలో బానే సంపాదిస్తున్నాడు కదా, ఒకసారి మీ అన్న ఇంటికి పోయి ఏదైనా సహాయం చేయమని అడగొచ్చుగా. అప్పుగానేలే, మనకి బాగా పంటలు పండినప్పుడు సహాయం చేసిన డబ్బు తిరిగిచ్చేద్దాం. ఏమంటావ్? నువ్వు చెప్పిన సలహా బాగానే ఉంది, కాని అన్న మనింటి వాడైనా వదిన కాదు కదా. ఆమె చాలా తెలివైనది. రూపాయి కూడా వదలడానికి ఇష్టపడదు. యామయ్య, అడగందే అమ్మైనా పెట్టదు. నువ్వు మీ అన్నని అడగకుండానే మీ వదిన గురించి ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తే ఎలాగా? ఒకసారి పోయి అడుగు. సరే, రేపు వెళ్లి మా అన్న సారయ్యకి మన పరిస్థితి అంతా వివరించి సహాయం అడుగుతాను అని మరుసటి రోజు సమ్మయ్య అన్న సారయ్య దగ్గరికి వెళ్లాడు. ఏంటి తమ్ముడు, ఇలా వచ్చావు? అన్నా, ప్రస్తుతం నా పరిస్థితి ఏమీ బాగోలేదు. సంవత్సర కాలంగా పంటలన్నీ పోయి వ్యవసాయం బాగా దెబ్బతిన్నది. నువ్వేమైనా ఆర్థికంగా సహాయం చేస్తే వచ్చే ఏడాది నీ అప్పు తీర్చేస్తాను. ప్రస్తుతం తినడానికి కూడా కష్టంగా ఉంది అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన సారయ్య భార్య చెల్లమ్మ ఇలా అంది. యామయ్య మరిది, మా దగ్గర డబ్బులు చెట్లు కాస్తున్నాయనుకుంటున్నావా? నీతో సమానమైన వాటా భూమి 5 ఎకరాలను అమ్ముకొని వ్యాపారంలో పెట్టి మేం కూడా నానా తెప్పలు పడుతున్నాం. మా దగ్గర డబ్బు మూలుగుతుందని నువ్వెలా అనుకున్నావు? నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు వదినా, నేనే వచ్చాను. అప్పుగానైనా సహాయం చేస్తారేమో అని. సహాయం లేదు, ఏం లేదు. బతకలేకపోతే అందరూ కలిసి ఏ గుడి దగ్గరైనా అడుక్కు తినండి. మీకివ్వడానికి మా దగ్గర చిల్లిగవ్వలేదు అనగానే అన్న సారయ్య ఇలా అన్నాడు. విన్నావు కదా మీ వదిన చెప్పిన మాట. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ నా ఇంటి ఛాయల్లో కూడా కనపడుకు, పో అని నిర్లక్ష్యంగా సమ్మయ్యను పంపించేశాడు సారయ్య. సమ్మయ్య విచారంగా తన ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక ముసలాయన కట్టెల మోపు కట్టి దాని నెత్తిమీద ఎత్తుకోలేక నానాయాతన పడుతున్నాడు. అది చూసి సమ్మయ్య ఇలా అన్నాడు. పెద్దాయనా, మీకు ఈ వయసులో ఇంత యాతన ఎందుకు? నేను సహాయం చేస్తాను అని సమ్మయ్య ఆ కట్టెల మూటని తన నెత్తిన పెట్టుకుని అతని ఇంటి వరకు వెళ్లి అక్కడ దింపాడు. అప్పుడా పెద్దాయన ఇలా అన్నాడు. నాయనా, నువ్వు చూస్తే ఏదో సమస్యలో ఉన్నట్టున్నావు. నాకింత సహాయం చేశావు. నీ సమస్య ఏంటో తెలుసుకోవచ్చా? అనగానే సమ్మయ్య తన సమస్య మొత్తం చెప్పాడు. అప్పుడా పెద్దాయన ఇలా అన్నాడు. నాయనా, నేను నీకు ఒక రొట్టెని ఇస్తున్నాను. నా మాటలు జాగ్రత్తగా విను. నా ఇంటి వెనుక చిన్న అడవి ఉంది. ఆ అడవి చివర 3 చెట్లు ఉంటాయి. వాటి వెనుకగా కొండపైకి ఒక కాలిబాట ఉంటుంది. ఆ బాటకు ఇరువైపులా విషసర్పాలు, ముళ్ళ చెట్లు ఉంటాయి. జాగ్రత్తగా కొండ ఎక్కితే
అక్కడ ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ఒక మంత్రగత్తె ఉంటుంది. ఆమెతో, పని కోసం వెతుకుతున్నాను, మీరు ఏ పని చెప్తే అది చేస్తాను అను. ఆమె ఏ పని చెబితే అది చెయ్యి. అప్పుడు ఆమె నిన్ను మెచ్చుకొని, నువ్వు మంచివాడివి, నీకేం కావాలో అడుగు, ఇస్తాను అంటుంది. అప్పుడు నువ్వు, వీలైతే ఒక మాయాడోలు ఇప్పించండి, లేకపోతే మీ ఇష్టం అను. ఆ పైన ఎలా జరగాలో అలా జరుగుతుంది. శుభం భూయాత్, జాగ్రత్తగా పోయిరా అని ముసలాయన సమ్మయ్యని దీవించి పంపించాడు. అప్పుడు సమ్మయ్యకి చాలా ఆశ్చర్యం వేసి ఇలా అనుకున్నాడు. ఇదేంటి, ఈ ముసలాయన ఎంత నమ్మకంగా చెప్తున్నాడు? అసలు ఈ ఊర్లో అడవి లేదు కదా, ఇంటి వెనుక అడవి అంటున్నాడు. అనుకుంటూ ఆ ముసలాయన ఇంటి వెనక చూస్తే చిన్న అడవి కనిపించింది. ముసలాయన ఇచ్చిన రొట్టె పట్టుకొని ఆ అడవి గుండా ప్రయాణం సాగించాడు. దారంతా పూర్తిగా ముళ్ళు, రాళ్లమయంగా ఉంది. వాటన్నిటినీ తప్పించుకొని ముందుకు వెళ్తే నిజంగానే 3 పెద్ద చెట్లు కనిపించాయి. ఆ కాలిబాట వెంట దారిలో అడ్డంకులన్నీ తొలగించుకొని పోయి చివరికి ముసలితాత చెప్పినట్టే ఒక గుడిసెను చేరుకున్నాడు. గుడిసె బయట ఒక అవ్వ కనిపించింది. ఆమె ముసలితాత చెప్పిన మంత్రగత్తె. ఆమె సమ్మయ్యని చూసి ఇలా అడిగింది. ఎవరు నువ్వు? ఈ కొండపైకి ఎందుకు వచ్చావు? అవ్వా, నాకు పని కావాలి, పని కోసం వెతుకుతున్నాను. ఇదిగో ఈ రొట్టె తీసుకో అని తాత ఇచ్చిన రొట్టె మంత్రగత్తెకు ఇచ్చాడు. ఆమె రొట్టె తిని ఇలా అంది. రొట్టె బాగుంది, పని కావాలంటున్నావు కాబట్టి నా ఇంటి చుట్టూ ఉన్న ముళ్ళ కంచెలన్నీ కొట్టేసి వాటి స్థానంలో పెరట్లో ఉన్న పండ్ల మొక్కల్ని పాతు అనగానే సమ్మయ్య వ్యవసాయదారుడు కాబట్టి గుడిసె చుట్టూ ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి రకరకాల పండ్ల మొక్కలను నాటాడు. అతని పనితీరును మెచ్చుకున్న మంత్రగత్తె ఇలా అంది. నీ పనితీరు నాకు బాగా నచ్చింది, నీకేం కావాలో అడుగు అనగానే సమ్మయ్య ఇలా అన్నాడు. అవ్వా, నాకు మాయాడోలు ఇప్పించు అని అడగ్గానే మంత్రగత్తె ఏదో అనగానే గాల్లో మాయాడోలు ప్రత్యక్షమైంది. ఆ డోలుని సమ్మయ్యకి ఇస్తూ ఇలా చెప్పింది. చూడు నాయనా, ఈ డోలుని శ్రద్ధగా, భక్తిగా, నెమ్మదిగా వాయించి ఏం కావాలన్నా అడుగు, అది ఇస్తుంది అని చెప్పగానే సమ్మయ్య అవ్వకి నమస్కరించి డోలును సున్నితంగా వాయిస్తూ నేను మా ఇంటికి చేరాలి అని కోరుకున్నాడు. మరుక్షణం సమ్మయ్య ఇంట్లో ఉన్నాడు. అర్ధాంతరంగా ఇంట్లోకి వచ్చిన సమ్మయ్యని చూసి భార్య గౌరమ్మ ఇలా అంది. అదేంటయ్యా, ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు ఎలా వచ్చావేంటి? మెళ్ళో ఆ డోలేంటి అనగానే సమ్మయ్య జరిగిన కథంతా భార్యకి చెప్పి భక్తిగా సున్నితంగా డోలు వాయిస్తూ తనకు అప్పుల బాధ తీరిపోయేంత ధనం కావాలని కోరుకున్నాడు. అంతే, ధనం రాసులుగా అక్కడికి వచ్చి చేరింది. అలా అనతి కాలంలోనే సమ్మయ్య బాగా ధనవంతుడై ఊర్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట సమ్మయ్య అన్న సారయ్యకు అతని భార్య చెల్లమ్మకు తెలిసింది. యామయ్యా, ఈ మధ్యనే మీ తమ్ముడు సమ్మయ్య మన దగ్గరికి సహాయం కోసం వచ్చాడు కదా, ఇంతలోనే అతను అంత ధనవంతుడు ఎలా అయ్యాడయ్యా? ఆ రహస్యమేంటో కనుక్కో. నువ్వు చెప్పింది నిజమే, నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడే పోయి ఆ విషయం ఏంటో కనుక్కొని వస్తాను అని సారయ్య తమ్ముడు సమ్మయ్య ఇంటికి వెళ్లాడు. సమ్మయ్య జరిగింది మనసులో పెట్టుకోకుండా అన్న సారయ్యని సాదరంగా ఆహ్వానించి ఇలా అన్నాడు. రా అన్నయ్య, వదిన పిల్లలు ఎలా ఉన్నారు? వ్యాపారం ఎలా ఉంది? ఏమైనా సహాయం కావాలా? అనగానే సారయ్య ఇలా అన్నాడు. సహాయం ఏమీ నాకు అక్కర్లేదు, కాని నాకు ఒక సందేహం ఉంది, దాన్ని నివృత్తి చేసుకుందామని వచ్చాను అనగానే సమ్మయ్య సారయ్యతో ఇలా అన్నాడు. ఏంటన్నా నీ సందేహం? ఏం లేదురా, మొన్నటికి మొన్న
నువ్వు పరిస్థితి బాగాలేదు, నాకు సహాయం చేయమని నా ఇంటికి వచ్చావు కదా. ఇంత తక్కువ సమయంలో నీ దశ ఎలా తిరిగింది తమ్ముడు? ఆహా, ఊరికే అడుగుదామని వచ్చాను. అది రహస్యం అయితే చెప్పొద్దులే. అనగానే సమ్మయ్య అమాయకంగా ఇలా అన్నాడు. నీ దగ్గర రహస్యం ఏముందన్నా? అంతా ఆ భగవంతుడి దయ అని దేవుడి గదిలో ఉన్న మాయాడోలును తీసుకువచ్చి అన్న సారయ్యకి చూపించి విషయమంతా చెప్పాడు. దుర్మార్గపు ఆలోచనలు కలిగిన సారయ్య రాత్రికి రాత్రే ఆ మాయాడోలుని దొంగిలించుకుని ఇంటికి పోయి చెల్లమ్మతో ఇలా అన్నాడు. మా తమ్ముడు సమ్మయ్య అంత ధనవంతుడవ్వడానికి ఈ మాయాడోలే కారణం. మనకి ఇది ఉంటే చాలు, మనకి ఇంకేమీ అక్కర్లేదు. ఏదైనా పరదేశం వెళ్లి అక్కడ కాలు మీద కాలేసుకుని దర్జాగా బ్రతుకుదాం. రేపు తెల్లవారగానే ప్రయాణం. అనగానే చెల్లమ్మ ఇలా అంది. అవును, నువ్వన్నదే నిజమేనయ్యా. ఇక్కడుంటే నీ తమ్ముడు డోలుపోయిన విషయం తెలుసుకొని గొడవకొస్తాడు. త్వరగా మనం పరదేశం పారిపోదాం అని మరుసటి రోజు పొద్దున్నే సారయ్య కుటుంబంతో సహా మాయాడోలుని తీసుకుని ఊరు పక్క నుండి ప్రవహించే నదిలో పడవ మీద ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రయాణం మొదలయ్యాక చెల్లమ్మ ఇలా అడిగింది. యామయ్యా, మీ తమ్ముడు చెప్పాడని నమ్మి ఈ డోల్ని పట్టుకుని ఉన్నదంతా వదులుకొని పరదేశం బయలుదేరాం. మీ తమ్ముడు నిజమే చెప్పాడో లేకపోతే ఒకప్పుడు అతను సహాయం అడటానికొస్తే మనం ఇంటి నుండి గెంటేశామన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోవడానికి అలా చెప్పాడు. ఈ డోల్ని పరీక్షించకుండా పడవ ప్రయాణం మొదలెట్టేశాం. అనగానే సారయ్య ఇలా అన్నాడు. అనుమానం ఎందుకు? ఇప్పుడే ఆ డోలును పరీక్షిస్తాను ఉండు అని మాయాడోలుని వాయిస్తూ ఇలా అనుకున్నాడు. నాకు లెక్కలేనంత బంగారం కావాలి. అనగానే బంగారం పడవలో పడటం మొదలైంది. ఇదిలా ఉండగా అక్కడ తమ్ముడు సమ్మయ్య తెల్లవారాక లేచి చూసేసరికి డోలు తన అన్న సారయ్య కనబడకపోవటంతో భార్య గౌరమ్మని ఇలా అడిగాడు. మాయాడోలు కనబడటం లేదు, నువ్వేమైనా తీసావా? అది నాకెందుకయ్యా? అయినా అది నువ్వు కాకుండా ఎవరు వాయించినా ప్రమాదమని చెప్పావు కదా. అది కనబడడం లేదంటే రాత్రొచ్చిన మీ అన్నే మనకు తెలియకుండా దాన్ని దొంగతనంగా పట్టుకుపోయి ఉంటాడు. అనగానే సమ్మయ్య వేగంగా అన్న ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉంది. అప్పుడే సారయ్య పొరిగింటాయన ఒకరు ఇలా చెప్పారు. మీ అన్న పొద్దున్నే కుటుంబంతో సహా పడవ మీద వెళ్ళడం నేను చూశాను. అనగానే సమ్మయ్య వేరొక పడవలో వేగంగా అన్న పడవను వెంబడించాడు. అయితే ఆ మాయాడోలు వాయించటం వలన ఆగకుండా కురిసిన బంగారం బరువుకి పడవలో బరువు ఎక్కువ కావటం మొదలైంది. అది గమనించకుండా సారయ్య చెల్లమ్మలు బంగారపు మోజులో పడిపోయారు. కాసేపటి తర్వాత పడవ బంగారం బరువుకి ఒకవైపుకి ఒరిగిపోయింది. అప్పుడక్కడికి చేరుకున్న సమ్మయ్య అన్నయ్య పడవలోకి దూకి ఆ డోలును తీసుకుని ఆప్యాయంగా డోలు వాయిస్తూ ఇలా అన్నాడు. మేమందరం మా పడవతో సహా క్షేమంగా ఒడ్డుకు చేరాలి. అనగానే బంగారు వర్షం ఆగి మునగబోతున్న పడవ ఒడ్డుకు చేరింది. ఆ తరువాత సమ్మయ్యని చూస్తూ సారయ్య ఇలా అన్నాడు. తమ్ముడు, నీకు అన్యాయం చేయబోయాను, కాని నువ్వు నన్ను నా కుటుంబాన్ని కాపాడావు. నన్ను క్షమించు. అన్నయ్య, అలా అనకు. మనం తోడబుట్టిన వాళ్ళం. మనిద్దరిలో ఒకే రక్తం ఉంది. మనం ఎప్పటికీ కలిసే ఉందాం. జరిగింది మర్చిపో అని ఆ రోజు నుండి అన్నదమ్ముల కుటుంబాలు రెండు కలకాలం కలిసిమెలిసి జీవించాయి. మిత్రులారా, అన్నదమ్ములైన స్నేహితులైన ఒకరినొకరు మోసం చేయాలనుకుంటే ఆ దేవుడే వాళ్లకు సరైన శిక్ష, గుణపాఠం నేర్పుతాడు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. అత్యాశ అనర్థ హేతువు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.